వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ఆ నలుగురే. కేటీఆర్ కు ఘాటు వ్యాఖ్యలు చేసిన సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు బి వెంకట్. రంగరాయగూడెంలో మందే తప్ప అభివృద్ధి ఏం చేశారు? బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డ స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ అభ్యర్థి ఇందిరా. శంకర్పల్లి గ్రామానికి మంచినీళ్లు అందించిన ఘనత కేసీఆర్ దే. ఇంటింటి ప్రచారంలో కొనియాడిన బీఆర్ఎస్ అభ్యర్థి కాళే యాదయ్య. బుర్ర తక్కువ బుద్ధులేని ఎమ్మెల్సీ తాతా మధు. మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు. ఇక డీటెయిల్స్ చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు విజయ్ రాఘవన్ ఆధ్వర్యంలో సిపిఎం నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సభ్యులు విజయ్ రాఘవన్ మాట్లాడుతూ భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం హిందుత్వ ఇజంతో వ్యాపారం చేస్తుందని అన్నారు. కేరళ మోడల్ లాగా ప్రభుత్వాలు ఉండాలని ఆయన సూచించారు. అనంతరం రాష్ట్ర కమిటీ సభ్యుడు బి వెంకట్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది శాసనసభ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు కాదు, యంత్రాంగం కాదని ఆ నలుగురే పరిపాలిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత చేతుల్లోనే నడుస్తుందని విమర్శించారు. నిన్న భద్రాచలంకి వచ్చిన కేటీఆర్ ప్రజలకు ఏమి హామీ ఇచ్చారని ప్రశ్నించారు. టీఆర్ఎస్ మోడల్ ఏమిటి అసలు? మీరు టీఆర్ఎస్ అడగదలుచుకుంది మీది బీజేపీ మోడలా, కాంగ్రెస్ మోడలా, లేదా ప్రత్యేకమైన మోడలా? నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే టీఆర్ఎస్ కంటూ ఒక ప్రత్యేక మోడల్ ఉన్నట్టు కనిపిస్తుంది. వారి మోడల్ ఏమిటనంటే ఒకటి అధికారం, కుటుంబ పాలన, అహంభావం. ఇది టీఆర్ఎస్ మోడల్. ఈ మూడు మోడల్స్. ఎందుకని నిన్న కేటీఆర్ గారు భద్రాచలానికి వచ్చారు. కేటీఆర్ గారు రావడం ముఖ్యమంత్రి గారు పరోక్షంగా వచ్చినట్లే. కేటీఆర్ ఇద్దరికే తేడా లేదు కదా. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు, ఈ నలుగురే కదా. తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు కాదు, అధికార యంత్రాంగం కాదు. ఆ నలుగురే తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది. నలుగురిలో ఒకళ్ళు భద్రాచలం. ఏంటి మీరు భద్రాచలానికి ఇచ్చిన హామీ? టీఆర్ఎస్ వల్ల భద్రాచలం అన్యాయానికి గురవుతుంది. ఇది నేను చెప్పదలుచుకుంది. 5 గ్రామాల గురించి మాట్లాడే దమ్ము లేదా కేటీఆర్కి? 5 గ్రామాలు తెలంగాణలో కలుపుతాను, దానికోసం ఏమైనా చేస్తామని ఒక్క మాట మాట్లాడే ధైర్యం కూడా లేకపోతే ఏ ముఖం పట్టుకొని మీరు భద్రాచలంలో ఓట్లు అడుగుతున్నారు? అసలు అర్హత ఏముంది టీఆర్ఎస్ భద్రాచలం గురించి మాట్లాడటానికి? ఇది మొదటిది. రెండోది భద్రాచలం టౌన్. స్టేషన్ గన్పూర్ కి బీఆర్ఎస్ అభివృద్ధి చేసింది ఏమీ లేదని కాంగ్రెస్ అభ్యర్థి సింగపురం ఇందిర ఆరోపించారు. జనగాం జిల్లా రంగరాయగూడెంలో ఆమె ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ రంగరాయగూడానికి కనీసం అంబులెన్స్ పోవాలంటే రోడ్డు సౌకర్యం కూడా లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ పాలన కొనసాగుతుందని ఆరోపించారు. ఒక ఆడబిడ్డ కాన్పుకి అంబులెన్స్ కూడా రాని రంగరాయగూడెం ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడే కడియం శ్రీహరి, రాజయ్యకు ఈ ఊర్లు కనిపించడం లేదా అని అడిగారు. ఉద్యోగాలు లేవు, దళిత బంధు లేదు, ఎలాంటి అభివృద్ధి లేదన్నారు. ఒకటి మాత్రం ఉందయ్యా, పెన్షన్ ఇయ్యంగానే పక్కనే బెల్ట్ షాపులు ఉంటాయని వ్యాఖ్యానించారు. ఆ పెన్షన్ పైసలు మళ్ళా కేసీఆర్ ఇంటికి పోతాయి. అన్ని రేట్లు పెంచిళ్లు, కరెంటు బిల్లు, గ్యాస్ బిల్లు, నిత్యావసర సరుకులు కూడా పెంచారని ఆమె విరుచుకుపడ్డారు. తుపాకీ రాముళ్లాగా అభివృద్ధి పథకాలు ఎన్నో ఇస్తున్నామంటుండ్రు, ఇక మందుకు మాత్రం బానిసలు చేస్తుండ్రని ఇందిరా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. ఉద్యోగాలు రాలేదు, కొత్తగా నిరుద్యోగ భృతి రాలేదు. ఎవరికో ఒకరికి ఊరికి ఇద్దరికి దళిత బంధు వచ్చి, అది కూడా దగ్గరున్న పొలిటికల్ లీడర్స్ కి ఎవరైతే దగ్గరుండ్రో 4-5 ఊరికి 2-3 కుటుంబాలు మాత్రం ఆయనకు దగ్గరున్న వాళ్ళకే లాభాలు పొందుతున్నారు. ఇవన్నీ ఏం రాకుండా మరి తెలంగాణ ప్రతి విలేజ్ లో, ప్రతి గ్రామంలో ఒకటైతే వచ్చిందమ్మా, వైన్ షాపులు, బెల్ట్ షాపులు అయితే తప్పకుండా పెరిగినాయి. ఇవన్నీ నేను చెప్పినట్లా ఏమన్నా వచ్చినాయా? మరి బెల్ట్ షాపులు వచ్చినాయా? ఎక్కువైనాయి కదా బెల్ట్ షాపులు. మగోళ్లకు బెల్ట్ షాపులు, ఆడోళ్ళకేమో బతుకమ్మ చీరలు ఇవ్వడము, ఇవేంటి మగోళ్లకు వైన్ షాపులు. ఈ రెండు తప్ప కొత్త ఏమన్నా వచ్చినాయా మనకు? కాలువలు కట్టించినాం, సున్నం వేసినాం, టెంపుల్ కట్టినాం, రోడ్డు కట్టినాం, పాయకాన్లు కట్టినాం, ఇవి చెప్పు కూడా పోతున్నారు దవాఖానలకి.
వాళ్ళ ఏదో వెనకడ ఒక తుపాకి రాముడు ఉంటుండే, మీకు తెలుసు, చిన్నపిల్లలకు తెలియదు, పెద్దోళ్ళకైతే తెలుస్తుంది. అప్పుడు టైం పాస్ కాక ప్రతి ఒక్కరు ఆయన రాగానే కూర్చుంది చిన్నపిల్లలు ఆయన చుట్టూ. ఇక చెప్తుండే నా పెళ్లికి ఎవరెవరు వచ్చిరని అన్ని చెప్తుంటే ఆంధ్రం నిజమే కావచ్చు అనుకునేది. అట్లా చెప్పిండు. బిడ్డ వచ్చేయడం అంటది, అల్లుడు వస్తే ఉంటే మా బిడ్డ వచ్చే వారం రోజులు ఉంటది కదా, నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే నా అల్లుడు నా బిడ్డ ఇంటికి వస్తారని ఎదురు చూస్తున్నారు. మొన్న అమ్మ అంటుంది, ఏమైంది వచ్చింది అమ్మ నీ బిడ్డ అంటే, డబుల్ బెడ్రూమ్ ఇల్లే రాలేదు ఇక నా అల్లుడు వచ్చేడు ఉంటాడు ఆకిట్లో అంటాడా అని అన్నది. పెన్షన్ ఇస్తున్నా, నేను పెద్ద కొడుకును పెన్షన్లు ఇస్తున్నా. కాంగ్రెస్ వస్తే కరెంటు పోతుంది, కాంగ్రెస్ వస్తే పెన్షన్లు పోతాయి. దరిద్రమైన మాట, అబద్ధం మాట మాట్లాడుతున్నారు. నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇయ్యలేనివి, నువ్వు ఇంటికో ఉద్యోగం ఇయ్యలేనివి, నిరుద్యోగ భృతి ఇవ్వలేనివి, నువ్వు ఇంకెక్కడి నుంచి ఇస్తావు? ఈ రోజు చెప్తున్నమ్మా మీకు కరెంటు ఫ్రీగా అనేది రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు పత్తి వండించి పత్తి రైతులు ఆత్మహత్య చేసుకుంటే పురుగుల మంది వాయిస్ వస్తుంటే ఆయన మొత్తం శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ నుంచి పాదయాత్ర మొదలు పెట్టుకొని మొత్తం రెండు రాష్ట్రాలు తిరిగితే ఎక్కడ చూసినా రైతుల ఆత్మహత్యలు ఉండే. కరెంటు బిల్లు కట్టలేక మోటార్లు వీక్కపోయేది, కరెంటు వాళ్ళు పొలాల కాడ మోటార్లు వీక్కపోతే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఫస్ట్ సీఎం కాగానే రైతుల రుణమాఫీ మీద సంతకం చేసిండా లేదా మీరు చెప్పండి. రైతులకు ఫ్రీ కరెంట్ ఇచ్చింది మొదలు పెట్టింది ఎవరు? పెన్షన్లు అనేది మొదలు పెట్టింది ఎవడు? 70 రూపాయల పెన్షన్ నుంచి 200 రూపాయల పెన్షన్ చేసిండు. 500 దాకా పెన్షన్ చేసి భార్య భర్తలు ఇద్దరుంటే ఇద్దరు కూడా పెన్షన్ చేసిండు. మరి మొదలు పెట్టిందే వాళ్ళు, మధ్యలో వచ్చి పెంచి 2000 పెన్షన్ చేసినావు, 1200 రూపాయల గ్యాస్ సిలిండర్ అయింది. 2000 పెన్షన్ చేసినావు, 1000 రూపాయల కరెంట్ బిల్ అయింది. నువ్వు 2000 పెన్షన్ చేసినావు, 200 రూపాయల క్వార్టర్ అయిందంట. 50 రూపాయలు 2000 రూపాయలు అయింది. ఒక్కొక్కరు 3000 రూపాయలు తాగుతున్నట్టు నెలకు చెప్తున్నారు వాళ్ళ లెక్కలు. ఈ పైసలు సగం పైసలు ఎటు పోతున్నాయి? కేసీఆర్ ఇంట్లోకి పోతున్నాయి. మరి నేను బీసీలను మంచిగా చేసిన, బీసీలను మంచిగా చేస్తున్నా అంటున్నాడు. ముదిరాజులకు రాష్ట్రం మొత్తంలో ఒక్క సీటు కూడా ఇయ్యలే. ఈ రోజు ముదిరాజుల సంఘం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి గ్రామానికి మంచినీళ్లు అందించిన ఘనత కేసీఆర్ దే అని బీఆర్ఎస్ అభ్యర్థి కాళే యాదయ్య అన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్పల్లి మండలం ప్రొద్దుటూరు, టంగుటూరు తదితర గ్రామాల్లో ఆయన ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కాళే యాదయ్య మాట్లాడుతూ తాను తప్పు చేయను, తప్పు చేస్తే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. క్రిమినల్ నేరస్తులను, పార్టీలు మారే ఊసరవెల్లి నాయకులను నమ్మి మోసపోకుండాని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు 70 ఏళ్లుగా మాయమాటలు చెబుతూ అధికారంలో కొనసాగారు తప్ప ప్రజలకు ఎలాంటి మేలు చేకూర్చలేదని, ఎన్నికల ముందు మాత్రమే ప్రజల ముందుకు వచ్చి అడ్డగోలు హామీలు ఇస్తున్నారని కాళే యాదయ్య ఆరోపించారు. అనేక వర్గాలకు, సంపన్న వర్గాలకు మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టి ముందుకు తీసుకుపోతున్న నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి కేసీఆర్ మళ్ళీ ఇప్పుడు కొత్తగా పెట్టిందో కేసీఆర్ బీమా, ప్రతి ఇంటికి బీమా. తెలుగుదేశం ఇంకా ఎవరికైతే ఉందో వాళ్ళందరూ కూడా 5 లక్షల బీమా పథకాన్ని వర్తింపజేస్తుంది. సౌభాగ్య లక్ష్యం కార్యక్రమం కింద మరి పేద మహిళలకు 3000 పింఛన్ ఇచ్చే వెసులుబాటు చేయడం జరుగుతుంది. కేసీఆర్ ఆరోగ్య రక్ష పథకం ద్వారా ప్రతి కుటుంబానికి 15 లక్షల వరకు మరి ఉచిత వైద్య సదుపాయాలు కల్పించడం జరిగింది. దివ్యాంగులకు మరి వికలాంగులకు మొన్నదాకా 3016 ఉండే మరి మొన్ననే 4016 చేయడం జరిగింది. 4016 నుంచి మరి ఇప్పుడు 6016కు పెంచడం జరిగింది. అదేవిధంగా రైతు బంధు ఎకరాకు 10,000 రూపాయలు ఇస్తున్నాయి. మరి ఎకరాకు 10,000 నుంచి 16,000కు పెంచడం జరిగింది. అదేవిధంగా మహిళలకు గ్యాస్ సిలిండర్ ధర మరి 400కే, జనవరి నుంచి 400కే గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఏర్పాటు చేస్తుంది. ఆసరా పింఛన్లు 2016 ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళందరూ కూడా 5,016కు పెంచడం జరిగింది. అన్నపూర్ణ పథకం ద్వారా తెలుగుదేశం కాదు ఉన్న వారందరూ కూడా సన్నబియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది. మరి అగ్రవర్ణ పేద పిల్లలు చదువుకోవడానికి నియోజకవర్గానికి ఒక రెసిడెన్షియల్ స్కూల్
గురుకుల పాఠశాల పెట్టబోతున్నారు. ఆ విధంగా మరి గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలకు మహిళా సమాఖ్య భవనాల కోసం ప్రత్యేకంగా చర్యలు చేపట్టబడుతుంది. ఈ కార్యక్రమాలు ఇవన్నీ కూడా సాఫీగా జరగాలంటే, ప్రజలకు శాశ్వతంగా ఉండాలంటే మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండాలి. 1,19,00,000 సీసీ రోడ్లకు ఇవ్వడం జరిగింది. శ్మశాన వాటిక 12,60,000, ఆర్ఎన్బి రోడ్ నుంచి ఆర్ఎన్బి రోడ్ చేయగల పిల్లిగుండ. తాతామధుని మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ అసభ్య పదజాలంతో దూషిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో సభను ఉద్దేశించి భద్రాచలంలో కేటీఆర్ ప్రసంగాన్ని ఆయన తప్పుపట్టారు. ఎమ్మెల్యే పోదం వీరయ్య క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ బాలసాని మాట్లాడుతూ కేటీఆర్ కి ఇప్పటికీ భద్రాచలం స్థానిక సమస్యలపై స్పష్టమైన అవగాహన లేదన్నారు. ఆయన బుర్ర తక్కువ, బుద్ధిలేని ఎమ్మెల్సీ తాతామధు ఇచ్చిన స్క్రిప్ట్ చదివాడు తప్ప అతనికి ఏమీ తెలియదన్నారు. ఈ భద్రాచలం వాసులకు ఏం చెప్పాలో తెలియక గుడ్డ కాల్చి మీదేసి వెళ్లాడు. అంతకు మించి భద్రాచలం ప్రజలకు ఒరిగిందేమీ లేదని బాలసాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రేపు మీరు అదే నేను చెప్పింది దున్నపోతుకు మేతేసి గేదెకి పాలు పెడతాను, అందుకని గెటాలేదు. రేపు మా డాక్టర్ గారిని గెలిపియండి, గెలిపిస్తే మా డాక్టర్ గారిని తీసుకొని నేను అభివృద్ధి చేస్తాను. ఎవడన్నా అంటాడా? తలకాయ నోడు ఎవడన్నా మాట్లాడతారా? నువ్వు ఏం చేస్తావు భద్రాచలం నియోజకవర్గానికి? ఒకవేళ 3 పంచాయతీలు చేసినా మా తప్పు అన్న రైట్. నేను మున్సిపాలిటీ మినిస్టర్ కూడా చేయలేకపోయినా, హైకోర్టులో ఏదో ఉంది పరిస్థితి, కోర్టు న్యాయస్థానాలు ఒప్పుకోలేదు గిరిజన చట్టాలని, కాబట్టి గ్రామ పంచాయతీగా ఉంచుతా. పొరపాటు జరిగింది, మీ మనోవాళ్ళ భావాలకు అనుకూలంగా నువ్వు చెప్పాలి. కానీ నువ్వు 3 చేయమంటారా, నేను 6 చేయమంటారా, మున్సిపాలిటీ చేయమంటారా? అది కూడా మా ఎమ్మెల్యే గెలిస్తే భద్రాచలంలో ఎవరైనా ప్రసాదం కొనుక్కొని బిల్లు అమెరికా కూడా పంపించు. కానీ గురికొత్తినేగా ప్రసాదం పెడితే అంటే నీకు బీఆర్ఎస్ ఎత్తినే కదా నీకు మేము చేసేది. ఏం దుర్మార్గమైన మాట్లాడి నాకు అర్థం కాదు. అసలు ఓ రాజకీయ నాయకుడు మాట్లాడేదైనా, ఒక మంత్రి, వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్, 3-4 శాఖలు, మరి ఈ పొడిగా చెప్పుంటాడు. నాకు తెలిసి అంతా నాకు తెలిసి కేటీఆర్ అట్లా మాట్లాడక నేను చేయలేదు. నాకు కూడా ఇంకొక 7-6 సంవత్సరాల నుంచి స్నేహంగా ఉన్నాం, ఆ పార్టీలో ఉన్నాం. కానీ ఆయన ఎప్పుడు ఇట్లా మాట్లాడలేదు. ఇంత పలసగాను, ఇంత తేలిగ్గా, ఇంత వేగ్గా ఆయన మాట్లాడు. కొంచెం సబ్జెక్ట్ ఉంటాడు. అంటే ఈ పొడిగా చెప్పుంటాడు. వీడంతా అమెరికా మాట్లాడని చెప్పుంటాడు. అమెరికాలో ఇటు జరిగింది, నువ్వు ఇటు చెప్పాలి. ఆయన ఏదో అనుకున్నాడు, ఇక్కడికి వచ్చి ఏదో జరుగుతుంది, ఇక్కడ జరిగింది. అందుకని నేను చెప్పిన మొదలనే ఈ పొడిగా సంగతి ఈరోజు పాలేరులో మొదలు పెట్టి పర్ణశాల వరకు ఈ పొడిగా చేయబట్టి ఒక్కడు కూడా బీఆర్ఎస్ గెలిచే పరిస్థితి లేదు. పాలేరుందా? కన్నాలు కందరెడ్డి ఏడుస్తాడు, మీరు చూస్తారు. అజయ్ కుమార్ ఖమ్మంలో కన్నీరు పెడతాడు, మీరు చూస్తారు. ఇప్పుడు చూస్తారు, నేను చెప్పక్కర్లేదు. రాముల నాయక్ వేసుకుంటూ పోయాడు. ఇక అరిపిగా ఏళ్లకాళ్ళ బట్టి వేసుకున్నది. అయ్యో తాతామధు గారు మాత్రం అడుగు పెట్టుతున్నారు దగ్గర ఏదో ఒకటి తిప్పలు పెడతాం. 1 నాయక్ ఈయన ఎక్కడ కాలు పెడితే అక్కడ 5 ఏళ్ళకి ఈయన ఏం చెప్తాడంటే నేను పోయిన కాడ గెలిచి ఓడిని ఊపిలోడు నాయన 30-18 మంది మంత్రులు, ముఖ్యమంత్రి, నీకు 70 మంది ఎమ్మెల్యేలు కూర్చున్నారు ఒక్కొక్క నియోజకవర్గానికి ఉప ఎన్నికలలో. నీ పురిగే నువ్వెంత మండలానికి నువ్వు ఇచ్చారు. నీకు ఫస్ట్ టైం నియోజకవర్గానికి భద్రాచలం వచ్చినావు. నీ బతికంతా మండలానికి లేదంటే గ్రామ పంచాయతీ. మొన్న నీకు మునుగోడు ఎన్నికల్లో పల్లా రాసిరెడ్డి ఒక గ్రామ పంచాయతీకి ఇచ్చారు, అజయ్ కుమార్ ఒక గ్రామ పంచాయతీకి ఇచ్చారు, జగదీశ్వర్ రెడ్డి గారు ఒక గ్రామ పంచాయతీకి ఇచ్చారు. అట్లా ఉండి మీరు ఎన్నికలేసి గెలిస్తే నా వల్ల ఈయన పోయి అందులో ఈయన 2 గెలిచింది. ఈయనకున్నది ఒక గ్రామ పంచాయతీ. ప్రముఖ సినీ నటుడు సుమన్ వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆయన రాజన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ఆశీర్వదించగా అనంతరం ఆలయ పర్యవేక్షకులు అల్లి శంకర్, ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు, ఆలయ ఇన్స్పెక్టర్ పవర్, కూరగాయల శ్రీనివాస్ లడ్డు ప్రసాదం అందజేశారు.
అందరికీ నమస్కారం అండి. నేను ఇప్పుడు వేములవాడ గుడిలో ఉన్నాను. ఎప్పటి నుంచో ఈ గుడికి రావాలని అనుకుంటే పక్కనే కరీంనగర్లో ఫంక్షన్ జరిగినప్పుడు రావాలనుకుంటే మరి భగవంతుడు నాకు పర్మిషన్ ఇవ్వలేదు. మరి ఈరోజు భగవంతుడు పర్మిషన్ ఇచ్చారు. మా అభిమాని శ్రీనివాస్ గౌడ్ మాకు పరిచయం అవడం, వేములవాడ తెలిసిన తర్వాత మనకు ఒక మనిషి ఉన్నారు దర్శనానికి అని చెప్పి ఈరోజు కరీంనగర్లో చాలా పెద్ద కెరాటే టోర్నమెంట్ ఉంది వచ్చి శ్రీనివాస్. సరే ఆ సందర్భంగా ఈరోజు వస్తూ ఈరోజు ఈ దర్శనం జరిగింది. సో ముందుగా శ్రీనివాస్ గారికి, అదే మాదిరి ఇక్కడ టెంపుల్ ఈఓ గారికి, మరి కమిటీ వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. గుడి గురించి చాలా విన్నాం, గుడి శక్తి గురించి, గుడి విశేషాల గురించి. సో ఆ శివుడు ఆశీర్వాదాలు మాపై ఉండాలని, కుటుంబంపై ఉండాలని. మరి ఎంతోమంది యాత్రికులు వస్తున్నారు ఇక్కడ. వాళ్ళు ఎన్నో కోరికలతో వస్తారు, ఎన్నో కష్టాలతో వస్తారు. వాళ్ళ కోరికలు కష్టాలన్నీ అందరూ ఆరోగ్య విషయం, ఆదాయ విషయం, అధికార విషయం ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మాకు ఇంత మంచి దర్శనం ఇచ్చిన, ఛాన్స్ ఇచ్చిన అయ్యే వాళ్ళకి, పెద్దలకి అందరికీ ధన్యవాదాలు. చేవెళ్ల నియోజకవర్గం చనువల్లి, ఇక్కారెడ్డిగూడ గ్రామాలలో చేవెళ్ల సర్పంచ్ శైలజ ఆగిరెడ్డి, సమతా వెంకటరెడ్డి, సరితా ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ అభ్యర్థి తరపున గడప గడపకు ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు ప్రజలకు వివరించారు. టీఆర్ఎస్ బీజేపీ నాయకుల మాటలు వినకుండా, వారి మాటలకు మోసపోకుండా హస్తం గుర్తుకు ఓటు వేసి భీమ్ భారత్ ను గెలిపించాలని వారు కోరారు. ఈరోజు ప్రచారంలో భాగంగా మేము సన్వల్లి గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ ప్రజలు చాలా బాగా స్పందిస్తున్నారు. అందరికీ కాంగ్రెస్కి ఓటేస్తామని చాలా మంచిగా చెప్తున్నారు. ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారంటీలు ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందంటే మాట నిలబెట్టుకుంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే. 6 గ్యారంటీలు కూడా అందులో మహిళలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ప్రతి మహిళకి గృహలక్ష్మి కింద ప్రతి మహిళలకి 2,000 అకౌంట్లో వేయడం ఇచ్చారు ఒకటి గ్యారంటీ. అలాగే తెలంగాణలో బస్సు ఎక్కడ తిరిగినా కానీ మహిళలకు ఫ్రీ, 500కే సిలిండరు, 200 యూనిట్ కరెంటు ఫ్రీ, రైతులకి 15,000 అకౌంట్లో అది రైతు బీమా, ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అభిప్రాయాలు కొంచెం అటు ఇటు. ఈసారి 1,00,000 రూపాయలతో ఎవరికి చేయండి అన్నారు, తర్వాత వచ్చేసరికి 1,00,000 అవుతుంది, ఎవరికి 1,00,000 చేయండి అని చెప్పారు. అట్లా అంటే మేము కరెక్ట్ ఒక నిర్ణయానికి రాలేదు. మన కంపోస్ట్ యాడ్ కావచ్చు, అలాంటి కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. అంటే కరెక్ట్ స్థిరమైనటువంటి నిర్ణయం అన్నట్టు ప్రభుత్వానికి కానీ అవునా అక్కడ ఉన్నటువంటి నాయకులకు కానీ లేదని మనకు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అలా ప్రజలకు ఏం చేశారు, హామీలు ఇచ్చారు. ఇచ్చి హామీలు ఏం చేశారు, అందరికీ మనం చేయగలుగుతామా చేయలేదా అన్నది ఆలోచన చేయకపోవడమే కదా. ఇప్పుడు మనం దళిత బంధు కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇలాంటివి అందరికీ రైతు బంధు వచ్చారు, దళిత బంధు కావచ్చు, బీసీ బంధు కావచ్చు, అలాంటివి అందరికీ ఇవ్వలేదు. అయ్యో చాలామంది ఉంటారు కదా విలేజ్లో, అలాంటి వాళ్ళకి ఇవ్వలేదు. అంటే మనం ఇచ్చేటువంటి గ్యారంటీస్ ఏవైతే ఉన్నాయో అందరికి ప్రజలందరికీ చేరాలనే ఉద్దేశంతో చేసినటువంటివి. కాబట్టి ఈ ప్రభుత్వం వస్తే సమన్యాయం జరుగుతుంది, సమపరిపాలన. మనం చేసే ప్రభుత్వానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే సమానత్వ పరిపాలన, సమన్యాయం కావాలన్నదే మన ప్రభుత్వ లక్ష్యం. ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళని పైకి తీసుకురావడం మన ప్రభుత్వ లక్ష్యం. అది ప్రజల్లోకి ఏం తీసుకుని వెళ్ళి మీరు మీ పార్టీని నిలబెట్టుకోవాలనుకుంటున్నారు? మేము 6 గ్యారంటీస్ తీసుకెళ్తున్నాము. అలాగే ఇంతకుముందు ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులు కూడా వాళ్ళకి ఒకసారి గుర్తు చేస్తున్నాం. మర్చిపోయారు కాబట్టి వాళ్ళకి గుర్తు చేస్తున్నాం. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము చన్వల్లి గ్రామంలో ఈరోజు ఇంటింటి డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది. ప్రజలే ముందుకొచ్చి మేము కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తాము, టీఆర్ఎస్ కానీ బీజేపీకి కానీ వెయ్యము అని వాళ్ళే చెప్తారు. ఎందుకు మరి అట్లా అనవలసి వస్తుంది, ఎందుకోసం వేస్తే కాంగ్రెస్ పార్టీకి అని కూడా మేము అడిగితే ఈ గత 10 సంవత్సరాల నుంచి కూడా టీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. కనీసం గ్యాస్ ధర 1,200 రూపాయలు చేసింది ఈనాడు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఎంబడే 500 రూపాయలు చేస్తామని చెప్పని గ్యారంటీ కార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదొక నినాదం ప్రజల లోపల. వాళ్ళకు నిత్యావసరంగా ప్రతిరోజు వాడుకునేటటువంటిది గ్యాస్ కదా. మహిళా సోదరిమణులందరూ కూడా
మన ప్రభుత్వం వాళ్లకు 18 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాల లోపున్న మహిళలకు సోదరిమణులందరికీ కూడా 2500 రూపాయలు వాళ్ళ ఖర్చుల కోసమని చెప్పని ఇవ్వడం జరుగుతుంది. అది కూడా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని రామగుండం బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చంద్ర అన్నారు. ఈ మేరకు గోదావరి కని కూరగాయల మార్కెట్లో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మార్కెట్లోని వ్యాపారస్తులతో పాటు వినియోగదారులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వాలు పేద ప్రజల సంక్షేమాన్ని విస్మరించాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని చంద్ర తెలిపారు. ఈ ఎన్నికల సంగతి కూడా మీరు కళ్ళారా చూస్తా ఉన్నారు. నన్ను చూసిండ్రు, ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ పార్టీల నుంచి వెళ్ళి ఇతర పార్టీల నుంచి వెళ్ళి పోటీ చేసేటువంటి అభ్యర్థులను కూడా చూస్తా ఉన్నారు. మీకు ఒక అన్నలాగా తమ్ముళ్లాగా ఉండి మీరు ఆశీర్వదించి, తమ్ముడు అన్న మాకు ఈ పలానా సహాయం చేయాలంటే దగ్గరుండి మీ యొక్క అవసరాలను ఏదున్నా మీ కష్టం ఏదున్నా కూడా అర్థం చేసుకునేటువంటి మనసున్నటువంటి వాడిని. ఎందుకంటే నేను ఒక సామాన్య కుటుంబంలో పుట్టినాను. ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగి అందరి కష్టాలు ఇబ్బందులు తెలిసినటువంటి వాళ్ళు. ఇలా ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వాళ్ళు ఇక్కడ ఉండేటోళ్ళు కాదు, ఇక్కడ మన కష్టంలో ఉన్నోళ్ళు కాదు, మనం బాధలో ఉన్నప్పుడు నిలబడ్డోళ్ళు కాదు. ఇలా వాళ్ళు వచ్చి లేనిపోని అన్ని కూడా ముచ్చట్లు చెప్పి ఇలా మన ప్రజల మనసులలో తప్పుదోవ పట్టించేటువంటి ఆలోచన జరుగుతూ ఉన్నది. మీరందరూ కూడా విఘ్నులు, కష్టపడుకుంటూ ఏ పార్టీకి ఏ దేనికి కూడా ఎన్నడూ కూడా మీరు నిలబడలేదు. ఇలా మనం ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మూడోసారి ముచ్చటగా ముఖ్యమంత్రిగా చేయాలని రిటైల్ వ్యాపారస్తులందరూ కూడా ఒక్కసారిపై ఖర్చులు మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మిమ్మల్ని అందరినీ కూడా కంటికి రెప్పలాగా కాపాడుకునేటువంటి బాధ్యత మేమందరం కూడా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మేమందరం కూడా తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను. మనకు నవంబర్ 30వ తారీఖు నాడు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ ఎన్నికలలో అనేక మంది రాజకీయ నాయకులు అనేక మంది ఎలక్షన్ల కోసం అనేక వాగ్దానాలు అనేక మాటలు చెప్తూనే ఉంటారు. కానీ బీఆర్ఎస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న క్రమంలో తెలంగాణను తప్పకుండా తెచ్చి తీరుతానన్నాడు. 14 ఏళ్లు కొట్లాడి తెలంగాణ తెచ్చాడు. వచ్చినటువంటి యొక్క తెలంగాణను అభివృద్ధి పదంలో చేస్తానన్నాడు. ఇలా బంగారు తెలంగాణ నిర్మాణం కోసం కృషి చేస్తా ఉన్నాడు. 55 ఏళ్లు మనల్ని పరిపాలన చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ తెలంగాణను నిజాం పరిపాలన ఉన్నప్పుడు ఆంధ్ర ప్రాంతంలో కలిపినటువంటి పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ. ఇలా నష్టం జరిగి ఇబ్బందులలో మన తెలంగాణ ప్రజలుంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఆకలి చావులతో ఆత్మహత్యలతో ఎక్కడ కూడా ఇబ్బంది పడద్దని మన ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు 200 భద్రాచలంలోని రామాలయం రోడ్డులోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి సన్నిధిలో భక్తులు గోపూజ నిర్వహించారు. ముందుగా గోవును పసుపు కుంకుమ పూలు వస్త్రంతో పూజించి పూజారులు హారతులు అందించారు. అనంతరం పండ్లు గోగ్రాసం గోవుకు తినిపించారు. దీపావళి తర్వాత కార్తీక మాసం శుక్లపక్ష అష్టమిని గోపాష్టమిగా జరుపుకుంటారు. ఆలయ అర్చకులు ఏఎల్ఎన్ ఆచార్యులు వేద మంత్రాలతో గోవుని పూజించి సత్కరించారు.
సార్ చూడు కట్టేసా రాష్ట్రంలో గొల్ల కురుమలను గుర్తించిన నాయకుడు సీఎం కేసీఆర్ అని గొల్ల కురుమ నాయకులు అన్నారు. జనగాం జిల్లా దేవరుప్పల మండల కేంద్రంలోని తిరుమల గార్డెన్ లో గొల్ల కురుమ నాయకుల విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బక్క నాగరాజ్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గొల్ల కురుమలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం సీఎం కేసీఆర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి గొర్రెల పంపిణీ చేపట్టారని అన్నారు. గొల్ల కురుమలకు రాజకీయంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చి వారిని రాజకీయంగా తోడ్పాటు అందిస్తున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. తిరుగుతున్న సందర్భంగా మొన్న పాలకుర్తిలో బ్రహ్మాండంగా గొర్రెల కురుమల ర్యాలీ మీటింగ్ కూడా జరిగింది. నియోజకవర్గంలో యాదవులు, గొల్లలు, కురుమలు అందరూ కూడా ఏకగ్రీవంగా దయాకర్రావు గారి పాలకుర్తి మీద ఓటేయడానికి నిర్ణయించారు. నియోజకవర్గంలో 42,000 సంఖ్యగా ఉన్నటువంటి గొల్ల కురుమలు అదే మేము ఓటేస్తాం, కేసీఆర్ ఓటేస్తాం, దయాకర్రావు గారిని గెలిపించుకుంటాం అనేటువంటి అంశాన్ని మేము ఎక్కడ పోయినా కూడా చెప్తా ఉన్నారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఓటు కూడా రేపు దయాకర్రావు గారికి పడబోతుంది. భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే అంతకుముందు పరిపాలించి రాజ్యసభకు పంపించినటువంటి ఏకైక పార్టీ, ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. అదేవిధంగా ఎక్క మల్లేశంలో కుర్మను అసెంబ్లీలో ఎమ్మెల్సీగా పంపి గౌరవాన్ని కాపాడినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. 6 ఎమ్మెల్యేను టికెట్లు ఇప్పించిండు, 6 కారు గెలిపించిండు. వాళ్ళందరూ కూడా మళ్ళా టికెట్లు ఇచ్చి వాళ్ళందరూ గెలుపు కోసం కూడా ఇలా కేసీఆర్ గారు కూడా తిరుగుతూ ఉన్నాడు. అంటే ఇటు రాజకీయంగా అటు ఆర్థికంగా యాదవులను సపోర్ట్ చేసి యాదవులకు మద్దతు ఉన్నటువంటి గొల్లకురులకు మద్దతు ఉన్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని దీవించాలి, కేసీఆర్ గారిని దీవించాలి, అందరం కూడా కారు గుర్తు మీద ఓట్లేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అటువంటి ప్రేమతోనే యాదవులంతా ఉన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో ఏ గ్రామం పోయినా దయన్ అంటే యాదవులకు ఒక ప్రత్యేకమైన అభిమానం ఉన్నది. దయన్నకు ఓట్లేస్తామని చెప్తున్నారు. మేము చాలా గ్రామాలు తిరిగినాం, చాలా మంది దగ్గర పోయిస్తున్నాం. మేము అందరూ కూడా కారు గుర్తుకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. యాదవులను ప్రలోభాల పెట్టడానికి కొన్ని పార్టీలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి, విచ్ఛిన్నం చేయడానికి కొన్ని పార్టీలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఎన్నికలప్పుడు మన ఐక్యతను దెబ్బతీయడానికి కొన్ని పార్టీలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. వాళ్ళ ప్రయత్నాలలో చిక్కుకోవద్దని, వాళ్ళు పెట్టే చిచ్చులో ఇరుక్కోవద్దని గొల్లకురుమ యాదవ్ మిత్రులకు మేము విజ్ఞప్తి చేస్తూ మనకు అండగా ఉన్నటువంటి కేసీఆర్ గారిని, మనకు మద్దతు ఇస్తున్నటువంటి దయాకర్రావు గారిని, మన కోసం పనిచేస్తున్నటువంటి దయాకర్రావు గారిని అత్యధిక మేరతో గెలిపించాల్సిందిగా మీ ద్వారా మేము పాలకుర్తి నియోజకవర్గ యాదవ గొల్ల కుర్మ ఓటర్లందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ మర్పల్లి బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారంలో టౌన్ ప్రెసిడెంట్ గఫర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గౌస్ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ అవగాహన కల్పించారు. ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్ ను గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ కు మద్దతు పలుకుతున్నారు. మా యొక్క బలము చాలా ఉంది. ఇంకొకటి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా రీసెంట్గా వికారాబాద్ వచ్చి వాళ్ళు కూడా విశ్లేషించినారు. ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా చేయని పనులు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నది ఆషామాషి కాదు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ అనే వ్యక్తి ఇంత తొందరగా ఏ పార్టీ కూడా మద్దతు పలకరు. వాళ్ళు అంత ఆచితూచి తక్కెట్లో జోకి ఏది ఏమున్నది ఏం లేదు అని వాళ్ళు మద్దతుగా ప్రకటించారంటే దాని వెంట వాళ్ళు ఎంత ఆలోచన చేసినారో. మా మైనార్టీ సోదరులకు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు నచ్చి వాళ్ళు బహిరంగంగా ప్రకటిస్తున్నారంటే తెలుసుకోదగ్గ విషయం ఇది. ఇక మేము ప్రతి ఊరు, ప్రతి బాట, అన్ని దిక్కుల్లో తిరుగుతుంటే మాకు ప్రజల మద్దతు పుష్కలంగా దొరుకుతున్నది. ప్రజలు ఈ కాంగ్రెస్ పైన నమ్మించేది లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే 9 సంవత్సరాల నుండి వాళ్ళు చూస్తున్నారు, లైవ్ లో చూస్తున్నారు ఈ ప్రభుత్వం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ఆ నలుగురే. కేటీఆర్ కు ఘాటు వ్యాఖ్యలు చేసిన సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు బి వెంకట్. రంగరాయగూడెంలో మందే తప్ప అభివృద్ధి ఏం చేశారు? బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డ స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ అభ్యర్థి ఇందిరా. శంకర్పల్లి గ్రామానికి మంచినీళ్లు అందించిన ఘనత కేసీఆర్దే. ఇంటింటి ప్రచారంలో కొనియాడిన బీఆర్ఎస్ అభ్యర్థి కాళే యాదయ్య. బుర్ర తక్కువ బుద్ధులేని ఎమ్మెల్సీ తాతా మధు. మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.